వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడు కాలం కలిసి రావటం లేదట. 5 ఏళ్ల పాటు సైకిల్ పార్టీలో హవా సాగించి వైసీపీ సర్కార్ అధికారంలోకి రావటంతో పార్టీ కండువా మార్చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ఆ నేత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డోర్స్ క్లోజ్ అంటున్నారట. దీంతో ఒకప్పుడు శాసించిన పార్టీలోనే ఇప్పుడు ఆయనకు నో ఎంట్రీ బోర్డు కనిపిస్తూ ఉండడంతో రెండో ఆప్షన్ గా జనసేనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఇంతకు ఎవరా నేత, ఏంటి ఆయన కథ? ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో సిద్ధా రాఘవరావు అప్పటి చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నారు. కీలక శాఖలో మంత్రిగా 5 ఏళ్ల పాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో సిద్ధా రాఘవరావు టీడీపీకి బై బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ వైసీపీలో ఉన్నప్పటికీ ఎక్కడా యాక్టివ్ పాలిటిక్స్ లో సిద్ధా రాఘవరావు కనిపించలేదు. మొన్నటి ఎన్నికల్లో రాఘవరావు దర్శి నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆ టికెట్ ఇచ్చింది. అయితే సిద్ధా రాఘవరావుకు అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చినప్పటికీ సిద్ధా మాత్రం ఇష్టపడలేదు. దర్శి కాకుండా మరే ఇతర నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదనే ఆలోచనతోనే సిద్ధా రాఘవరావు అలా వెనుకడుగు వేశారట. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సొంత గూటికి వచ్చేందుకు సిద్ధా రాఘవరావు సిద్ధమయ్యారు. వైసీపీకి గుడ్ బై కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబును సిద్ధా రాఘవరావు కలవటం ఆ సమయంలో హాట్ టాపిక్ గా మారింది. తన సోదరులతో చంద్రబాబును కలిసిన రాఘవరావు వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారు. అనంతరం పార్టీలో చేరే విషయమై చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదట. పదవులు ఇవ్వకున్నా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో రాయబారం నడిపినా అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదట. సిద్ధా రాకకు అధినేత చంద్రబాబు కొంతమేర సానుకూలంగా ఉన్నప్పటికీ లోకేష్ మాత్రం డోర్స్ క్లోజ్ అంటున్నారట. సిద్ధా రాఘవరావు వైసీపీని వీడి నెలలు గడుస్తున్నాయి. మరోవైపు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. దీనికి బదులుగా కూటమిలో భాగంగా ఉన్న జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరారు. గతంలోనూ బాలినేని రాఘవరావును వైసీపీలోకి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే మరోసారి బాలినేని ఆధ్వర్యంలో రాఘవరావు జనసేన కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బలమైన ఆర్థిక నేతగా ఉన్న సిద్ధా రాఘవరావు పార్టీలో చేరితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పటిష్టతకు ఉపయోగపడుతుందనే భావన జనసేనలో ఉంది. మరోవైపు సిద్ధా రాఘవరావు రాకతో వైశ్య సామాజిక వర్గం కూడా పార్టీకి దగ్గరవుతుందని జనసేన అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న సిద్ధాను టీడీపీ వదులుకుంటుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయట. తెలుగుదేశం పార్టీలోకి రాఘవరావును తీసుకునే అవకాశాలు లేవనే తెలుస్తోంది. దీంతో సిద్ధా రాఘవరావు తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి సిద్ధా మెడలోకి ఏ పార్టీ కండువా చేరుతుందో అనేది వేచి చూడాలి.